ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं हैं. प्रभु आप सबको आशीष दे. ప్రియులారా, దేవుని మాటల చేత మీరు బలపరచబడుతున్నారని, ఆధ్యాత్మికమైన వృద్ధి చెందుతున్నారని, విశ్వాసమందు బలపరచబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. हे प्रियो, परमेश्वर के वचन के द्वारा आप सामर्थ पा रहे हैं, आध्यात्मिक उन्नति पा रहे हैं और विश्वास में ताकतवर बन रहे हैं, ऐसा मैं विश्वास करता हूँ. మహోన్నతుడైన దేవుడు సదాకాలం మనతో ఉన్నవాడు, నడిపించి మనకు ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించు దేవుడు మనకు నీడగా ఉన్నాడు. परम प्रधान परमेश्वर सदा हमारे साथ रहने वाला, चलाते हुए हमें हिम्मत और साहस प्रदान करने वाला परमेश्वर हमारी चाव है. పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. आज के दिन पवित्र शास्त्र में व्यवस्था विवरण 28 का दूसरा वचन मैं आपको पढ़ के सुनाऊंगा. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. फिर अपने परमेश्वर यहोवा के सुनने के कारण ये सब आशीर्वाद तुझ पर पूरे होंगे. దేవుని దగ్గర లేనిదంటూ ఆశీర్వాదం మనకు కనిపించదు. परमेश्वर के पास ऐसा कोई आशीष नहीं है जो उनके पास नहीं है. ఏ ఆశీర్వాదమైనను ఆయన యందు నిక్షిప్తమై ఉంది, ఆయన మూలముగానే మనకు కలగాలి. कोई भी आशीर्वाद क्यों ना हो, उनके द्वारा ही हमें प्राप्त होगा. ఆత్మ సంబంధమైన ప్రతి వరము జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుంచి మనకు అనుగ్రహింపబడును అని దేవుని వాక్యంలో మనం చదువుతాం. हर वरदान जो आत्मीय संबंधित है ज्योतिर्मयी परमेश्वर के द्वारा ही हमें प्राप्त होगा, ऐसे परमेश्वर का वचन कहता है. ఈ దేవుని దీవెనలన్నీ మనము పొందుకోవాలి అని అనుకుంటే ఇక్కడ కనిపించే ఒక ఆజ్ఞ ఏంటి? ఆయన మాట మనం వినాలి. परमेश्वर से ये सब आशीष अगर हम पाना चाहते हैं तो यहाँ पे दिखाई देने वाली एक आज्ञा है. वो क्या है? हमें परमेश्वर की सुनना है. ఆయన చెప్పినవి మనం చేయగలిగితే నిశ్చయముగా గొప్ప దీవెన మనకు కలుగుతుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. निश्चय हमें बहुत आशीष मिलेगा जब उनका कहा हुआ काम हम करेंगे. ఆయన చెప్పేవి ఏవి కూడా మనకు భారమైనవి కాదు. वो जो कहते हैं वो हमारे लिए बोझ नहीं है. ఆయన చెప్పేవి మనం చేయలేనివి కావు. उन्होंने जो बातें कही है वे ऐसे नहीं कि जिन्हें हम कर ना सके. మనపై భారాన్ని ఉంచి మనల్ని వేధించి బాధించేవాడు కాదు ఆయన. हम पर बोझ लाद के हमें दुख देने वाले, तकलीफ देने वाले नहीं है. మనము చేయగలిగినవే చెప్తాడు, जो हम कर सकते हैं वही हमसे कहते हैं. మనకు సాధ్యమైనవే వివరిస్తాడు. वह हमें केवल वही समझाता है जो हमारे लिए संभव है. మనము వినిన ఎడల నిండుగా మెండుగా సమృద్ధిగా మనల్ని దీవిస్తాడు. अगर हम सुनने से हमें भरपूर, बहुतायत और समृद्धि से आशीष देंगे. ఏం చెప్తాడు ఆయన? क्या कहेंगे वो? మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉందండి. मत्ती सुसमाचार 6 अध्याय 25वां वचन में ऐसा लिखा गया है. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. इसलिए मैं तुमसे कहता हूँ कि अपने प्राण के लिए यह चिंता ना करना कि हम क्या खाएंगे और क्या पिएंगे, और ना अपने शरीर के लिए कि क्या पहनेंगे. क्या प्राण भोजन से और शरीर वस्त्र से बढ़कर नहीं? ఆయన మనతో చెప్పేది చాలా సులువైనది చూడండి. वो हमसे बहुत आसान चीजें कहते हैं. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో లేక ఏమి ధరించుకుందుమోనని మీ ప్రాణమును గూర్చి మీరు చింతించవద్దు. क्या खाएंगे, क्या पिएंगे, या अपने शरीर के लिए क्या पहनेंगे, अपने प्राण के लिए चिंता ना करना. ఈ రోజున మన వేదన, మన బాధ, మన ఆలోచన
ఇవన్నీ వీటిని గురించే కదండి. आज के दिन हमारी दुख, तकलीफ और सोच ये सब इन चीजों के लिए ही है ना। అలసిపోవడం, సొలసిపోవడం, ఆరోగ్యాలు పాడు చేసుకోవడం, ఇంకా అనర్థాలకి మనం పాల్పడడం, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ చింత. थके मांदे होना, स्वास्थ्य को खराब करना और अनर्थ में पड़ जाना, इन सब चीजों की वजह क्या है? ये चिंता। ప్రేమ సహోదరులారా, దేవుని వాక్యం ఏమని చెప్తుంది? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. हे प्रिय भाइयों, परमेश्वर का वचन क्या कहता है? अपनी चिंता को यहोवा पर डाल दो। ఎందుకంటే ప్రతి ఆలోచనను నెరవేర్చువాడు ఆయన. क्योंकि हमारी हर सोच को पूरा करने वाला वो है। కార్యములు చేయువాడు ఆయన. कामों को पूरा करने वाला वो है। అద్భుతములు చేయువాడు ఆయన. अद्भुत काम करने वाला वो है। మహత్కార్యములు చేయువాడు ఆయన. महान काम करने वाला वो है। అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవుడు ఆయన గనుక ఆయన మీద వేయండి. అంటే ఆయనకు వివరించుకోండి, ఆయనకి చెప్పుకోండి. ఆయన కార్యములను సఫలం చేయువాడు గనుక ఎందుకు చింతించాలి? हमारी विनती और समझ से कहीं अधिक काम करने की सामर्थ्य रखने वाला परमेश्वर वो है। इसलिए उनके ऊपर डालो, उनसे विनती करो, उनको समझाओ। वो हमारे कामों को सफल करने वाले हैं, इसलिए क्यों चिंता करना है? కానీ ఈ రోజున మనకు అనవసరమైన చింతని, బాధని, ఆలోచనలు మన మనసులో పెట్టుకొని మనం కృంగిపోతుంటున్నామండి. लेकिन आज के दिन हम अनावश्यक चिंता, सोच और दुख को हमारे मन में रखकर हम टूट जाते हैं। మీరు ఈ 26వ వాక్యంలో ఒక మాట చదువుతారు. आप 26वां वचन में एक बात पढ़ेंगे। ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? आकाश के पक्षियों को देखो, वे ना बोते हैं, ना काटते हैं और न कतों में बटोरते हैं, फिर भी तुम्हारा स्वर्गीय पिता उनको खिलाता है। क्या तुम उनसे अधिक मूल्य नहीं रखते? ఆకాశ పక్షులు చాలా అల్పమైనవి కదా. आकाश के पक्षियाँ बहुत छोटे हैं ना। మరి వాటిని పోషించే దేవుడు ఆయన స్వరూపం ముందు చేయబడిన నరుణ్ణిని లేక మనలను ఆయన పోషించడా? तो उनका पालन पोषण करने वाला परमेश्वर उनके स्वरूप में बनाया गया नर का क्या वो पालन पोषण नहीं करेगा? ఆకాశ పక్షులకు సంరక్షణగా నిలిచి భద్రతనిచ్చి కాపాడుతున్న దేవుడు మనల్ని కాపాడకుండా పోతాడా? आकाश के पक्षियों को संभाल के सुरक्षित रख के रक्षा करने वाला परमेश्वर क्या हमारी रक्षा नहीं करेगा? మరి అలాంటప్పుడు మనం ఎందుకు చింతించాలి? तो फिर हमें किस लिए चिंता करना है? గనుక చింతించవద్దు అని ఆయన మనకు సెలవిస్తున్నాడు. ఆయన మాటను మనం వినిన ఎడల దీవించబడతాం. इसलिए चिंता मत करो करके वो आज्ञा देते हैं। उनकी आज्ञा को अगर हम मानने वाले हैं तो हम आशीष पाएंगे। మరొక విషయాన్ని నేను మీతో చెప్తాను. और एक बात मैं आपको बताऊंगा। మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. मत्ती सुसमाचार 12वां अध्याय 36वां वचन में पढ़ रहा हूँ। నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. और मैं तुमसे कहता हूँ कि जो जो निकम्मी बातें मनुष्य कहेंगे, न्याय के दिन वे हर एक उस बात का लेखा देंगे। ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం గమనించవలసింది ఆయన మనతో చెప్పేది ఏంటంటే, हे प्रियो, इस वचन में हमें जांचना है वो हमसे क्या कह रहे हैं। వ్యర్థమైన మాట మన నోట రాకూడదు. निकम्मी बातें हमारे मुंह से नहीं निकलना है। ఈ రోజున చూడండి, ఎవరికి ఏది తోస్తే ఆ మాటలు ఈ రోజున సమాజంలోనికి పంపుతున్నారండి. आज देखिए, जिसे जो सोच रहा है वही बातें समाज में भेज रहे हैं। ఇది ప్రజలకు ఎంతవరకు ఆశీర్వాదం? ये लोगों के लिए कितनी आशीषित है। ఈ మాటలు సమాజానికి ఎంతవరకు క్షేమకరం? ये बातें समाज के लिए कितनी लाभदायक है। ఈ మాటలు నా కుటుంబానికి, నా పిల్లలకు, నా కుటుంబపు వ్యవస్థకి ఎంతవరకు దీవెనకరము అని వివేచించట్లేదండి. ये बातें मेरे परिवार के लिए, मेरे बच्चों के लिए और मेरी पारिवारिक व्यवस्था के लिए कितनी आशीषित है, कोई नहीं सोच रहा है। వ్యర్థమైన మాటల చేత కాలయాపన చేస్తున్నా. निकम्मी बातों से अपने समय को बर्बाद कर रहे हैं। ఈ వ్యర్థమైన మాటల చేత దేవుని ఉగ్రతకు లోనవుతున్నా. ये निकम्मी बातों के वजह से परमेश्वर के क्रोध की आहुति हो रहे हैं। ప్రతి మాటను ఆయన ఆలకిస్తున్నాడు. हर एक बात को वो सुन रहे हैं। ప్రతి మాటకు మనం లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము అనే గ్రహింపు, అనే స్పృహ మనకు ఉండాలండి. हमें यह समझ और जागरूकता होनी चाहिए कि हमें हर बात का हिसाब देना पड़ेगा। మనం మాట్లాడే ప్రతి మాట ఆశీర్వాదకరంగాను, हमारी हर बात आशीषित, దీవెనకరంగాను,
आशीषित, కృపాసహితంగాను, अनुग्रह सहित। ఇంకా ఒక్క మాట చెప్పాలంటే ఉప్పు వేయబడినట్లుగా ఉండాలట. और एक बात बताऊं तो नमक मिलाने जैसे होना चाहिए। అంటే మన మాట ఒక రుచికరమైనదిగా ఉండాలి. मतलब हमारी बात स्वादिष्ट होना चाहिए। మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే, और एक बात पवित्र शास्त्र में हम पढ़ने से మన నోట వచ్చే మాట ఔషధము వలె ఉండాలట. हमारे मुंह की बात औषध के जैसे रहना है। ఒక రోగిని స్వస్థపరచగలిగిన ఔషధంగాను, एक रोगी को चंगा करने वाले औषध जैसे, కుప్పకూలిపోయిన కుటుంబాన్ని లేవనెత్తగలిగిన మాటగాను, हमारी बातें टूटे हुए परिवार को उठाने वाले जैसे होनी चाहिए। అధైర్యపడిన వారిని ధైర్యపరిచేటట్లు, हिम्मत हारे हुए को हिम्मत देने के जैसे, చెడిన వారు బాగుపరచబడేటట్లు, बिगड़े हुए सुधरने के जैसे, లోకానుసారమైన వ్యక్తులు దైవ దృష్టి కలిగిన వారై ఉండేటట్లు सांसारिक लोग ईश्वरीय दृष्टि प्राप्त करे जैसे మన నోటి మాట ఉండాలండి. हमारी मुंह की बात होनी चाहिए। మనం మాట్లాడే స్వతంత్రత ఉంది కదానని ఎటుబడితే అటు మాట్లాడుతూ శాపానికి మనం గురి కాకూడదు, లేనిపోని అనర్థాలకు మనం బలి కాకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనతో చెప్పే సందేశం అదే. वो बातें करने की आजादी है कहकर जो मन में आए वह बोलते हुए श्रपित नहीं होना चाहिए और बेवजह के अनर्थों का शिकारी भी नहीं बनना चाहिए, ऐसा परमेश्वर का वचन कहता है। वो हमको यही संदेश देते हैं। తండ్రి పిల్లలతో మాట్లాడగలిగిన భాషను నేర్చుకోవాలి. पिता को अपने बच्चों से बात करने की भाषा को सीखनी चाहिए। పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడగలిగిన భాషను అలవర్చుకోవాలి. बच्चों को अपने माता पिता से बात करने की भाषा की आदत डालनी चाहिए। మనము క్రైస్తవులమయ్యాం, ప్రభువును ఎరిగిన వారము గనుక దైవ భక్తి కలిగిన వ్యక్తులు మాట్లాడగలిగినట్లుగా మనం మాట్లాడగలగాలి. हम मसीह है, परमेश्वर को जानने वाले हैं, इसलिए हमें परमेश्वर के भक्तों के जैसे बातें करनी चाहिए। అప్పుడే ఆ దైవ దీవెన మనకు కలుగుతుంది. तब ही हम परमेश्वर की आशीषें पा सकते हैं। మరి ఈ రోజున మీ మాటా శైలి, మీ భాషా శైలి ఎలా ఉంది? ఎలా దైవ సంబంధమైన మాటల చేత ఆశీర్వాదానికి యోగ్యులుగా, ఆశీర్వాదానికి నిలయముగా ఉంటున్నారు అనేది మనల్ని మనం విమర్శించుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తున్నాను. और आज आपकी भाषा शैली कैसी है? कैसे परमेश्वर संबंधित बातों से आशीष के योग्य, आशीष के निवास स्थान बने हैं? परमेश्वर के वचन के द्वारा अपने आप को जांचने के लिए कह रहा हूँ। మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. और एक बात मैं आपको याद दिलाऊंगा। లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. लूका सुसमाचार 6 अध्याय 27वां वचन में पढ़ रहा हूँ। వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. परंतु मैं तुम सुनने वालों से कहता हूँ कि अपने शत्रुओं से प्रेम रखो और जो तुमसे बैर करे उनका भला करो। ఈ వాక్య భాగంలో మనకు ఒక వింతైన ధోరణి కనిపిస్తుంది. इस वचन में एक अजीब रवैया दिखता है। మన శత్రువులను మనం ప్రేమించాలట, हमें अपने शत्रु से प्रेम रखना है, ద్వేషించు వారికి మేలు చేయాలట. जो तुमसे बैर करे उनका भला करना है। మనం చేసేదేంటి? लेकिन हम क्या करते हैं? మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తాము, जो हमसे प्रेम करते हैं उनसे हम प्रेम रखते हैं, మనల్ని ద్వేషించే వారిని ద్వేషిస్తాము. जो हमसे नफरत करते हैं उनसे हम भी नफरत करते हैं। ఇది సర్వసాధారణం. ये सहज है। దీనికి ప్రతిఫలం ఏముంది? इसका क्या प्रतिफल होगा? దీనికి బహుమానం ఏముంది? इसका क्या इनाम होगा? ఇది చెప్పుకోదగిన ఆశ్చర్యమైన కార్యం ఏముంది? ये बताने लायक आश्चर्यचकित काम क्या है? మరి ఏది ఆశ్చర్యం? तो क्या आश्चर्य है? ఏది ప్రతిఫలం ఇస్తుంది? क्या प्रतिफल देगा? ఏది ఘనతకు మనల్ని తీసుకుని వెళుతుంది? क्या महानता की ओर हमें लेके जाएगा? శత్రువుని ప్రేమించడం, शत्रु से प्रेम रखना, ద్వేషించు వారికి మేలు చేయడం. जो हमसे बैर करे उनका भला करना। మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం మాదిరిగా ఉంచుకోవాలి. हमारे प्रभु यीशु मसीह को हमें आदर्श बनाना है। మన ప్రభువైన యేసయ్యను చిత్రహింసలు చేశారు, प्रभु यीशु मसीह पर क्रूर अत्याचार किए हैं, అన్యాయమైన తీర్పులు తీర్చారు, अन्याय का फैसला सुनाए हैं, ఆయనను పిడిగుద్దులు గుద్దారు, उनको घूसे मारे हैं, ఆయన ప్రక్కలో బల్లెముతో పొడిచారు, उनके पंजर में बाले से भोंके हैं, రక్తపు ముద్దగా చేసేసారు ఆయన్ని. लहूलुहान कर दिए हैं उनको, సమాజములో ఆయనను అవమానపరిచారు. और समाज में उनको अपमानित किए हैं। అద్భుతాలు చేసిన చోటే ఆయనను అవమానించారు. जहाँ अद्भुत काम किए हैं वहीं उनका अपमान किए हैं। ఎక్కడైతే ఆయన సత్య సువార్తను ప్రకటించాడో అక్కడే ఆయనను దూషించారండి. जहाँ वो सच्चा सुसमाचार प्रचार किए वही उनको अपमानित किए हैं। వాళ్ళ కక్ష తీరక प्रतिशोध पूरा ना होने पर
యేసయ్యను సిలువలో వేలాడదీశారు. यीशु मसीह को क्रूस पर लटकाए हैं। అది ఎలా? वो भी कैसे? ఇద్దరు దొంగల మధ్య యేసయ్యను వేలాడి తీశారు. दो चोरों के बीच में यीशु मसीह को लटकाए हैं। హానికరులైన వారితో సమానంగా చూశారు ఆయన్ని. उन्हें हानिकारक लोगों की समानता में देखे हैं। అయినప్పటికీ కూడా फिर भी అంత ఘోరమైన కార్యాలు చేసిన వారిని ఆయన ప్రేమించాడండి. उतना घोर काम करने वालों से भी वो प्रेम किया है। ఆయన వారిని క్షమించాడండి. वो उनको क्षमा किए हैं। చేశాడు గనుకయే చెప్తున్నాడు. किए हैं इसलिए बता रहे हैं। శత్రువులను ప్రేమించాలి, शत्रु से प्रेम करना है, ద్వేషించు వారికి మేలు చేయాలి. बेर करने वालों से भला करना है। ఒక్క చిన్న మాట చెప్తాను, और एक छोटी बात మనం बताऊंगा, ఎవరికి కీడు తలపెట్టకూడదు. हमें किसी की भी बुराई नहीं करनी चाहिए। మనం ఎవరికి కీడు చేయకూడదు. हमें किसी की बुराई नहीं करनी चाहिए। ఆ మేలు కూడా చేయలేకపోతే वो भलाई भी अगर हम नहीं कर सकते हैं तो కీడు చేయకుండా ఉండడమే మేలు చేయడం. बुराई नहीं करना ही भलाई है। మరేదో మేలు మనం చేయకపోయినప్పటికీ కూడా कोई भलाई ना करने पर भी కీడును తలపెట్టకుండా ఉండడమే మేలు చేయడం. बुराई ना करना ही भलाई करना है। ఆ మాత్రమైన మనం చేయగలిగితే उतना कम से कम अगर हम करने से దైవ దీవెనలు పొందుకునే వారం అవుతాం. परमेश्वर की आशीष पाने वाले होंगे, దేవుని ఆశీర్వాదానికి పాత్రలం అవుతాం. परमेश्वर के आशीषों के योग्य बनेंगे। ఆయన చెప్పినది చేసిన మనం ఆయన వలన ఘనపరచబడుటకు యోగ్యులుగా మనం మార్చబడగలం. उनका बताया हुआ काम करने वाले हम उनके द्वारा महानता के योग्य हम बनेंगे। మరి ప్రార్థన చేసుకుందామా? तो फिर क्या हम प्रार्थना करेंगे? ఇలాంటి గుణగణములను అలవర్చుకోవడానికి ప్రభు పాదాల దగ్గరికి వెళదాం. ऐसे सद्गुणों का आदत डालने के लिए हम परमेश्वर के चरणों के पास जाएंगे। ప్రార్థన. प्रार्थना। జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తాం. हे जीवाधिपति परमेश्वर, आपका धन्यवाद देते हैं। మీరు చెప్పునది మేము చేస్తే మేము దీవెన కలిగిన వారం అవుతామని సత్యవాక్యం మా ఎదుట నిలిచింది. आपके कहे अनुसार हम करने से हम आशीष के योग्य बनेंगे, ऐसा सच्चा वचन कहता है। నాయనా మేము దేనిని గురించి చింతించక, परमेश्वर हम किसी भी चीज की चिंता ना करते हुए, దేనిని గురించి మేము కృంగిపోకుండా, किसी भी विषय में हम ना टूटे, మీ మీద భారముంచి आपके ऊपर बोझ डालकर మేము మిమ్మల్ని స్తుతించని వారం మాకు ఉండుటకు కృప చూపించమని వేడుకొనుచున్నాను. आपकी स्तुति करने वाले जैसे हम होने के लिए अनुग्रह दिखाने की प्रार्थना करते हैं। వ్యర్థమైన ప్రతి మాటను గురించి మేము లెక్క అప్పగించవలసిన వారము గనుక हर एक फिजूल बात का हम हिसाब देने वाले हैं, इसलिए వ్యర్థమైన మాట మా నోట ఉండకుండా फिजूल की बातें हमारे मुंह से ना निकले, కృపాసహితమైన మాట మా నోట ఉండడానికి కృప చూపించండి. अनुग्रह सहित वचन हमारे मुंह से निकलने के लिए अनुग्रह दिखाइए पिता। మా మాట ఉప్పు వేయబడినట్లుగా రుచికరముగా ఉండడానికి సహాయం చేయండి. हमारी बातें नमक मिलाए जैसे स्वादिष्ट होने के जैसे सहायता करिए। ఔషధము వలె ఉండడానికి కృప చూపించండి. हमारी बातें औषध होने के जैसे अनुग्रह మా दिखाइए। నోటి మాట మీకు మహిమకరముగా ఉండటకు కృప చూపించమని వేడుకొనుచున్నాను. अनुग्रह दिखाइए पिता कि हमारी मुंह की बातों से आपकी महिमा हो। ఆనాడు మా పితరుడైన యోబు నోటి మాట చేత కూడా పాపం చేయలేదు నాయనా. उस दिन हमारे पिता अय्यूब अपने मुंह के बातों से भी पाप नहीं किए हैं पिता। అలాంటి ఆధ్యాత్మికమైన విలువలు మరి మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ऐसे आध्यात्मिक मूल्य हमको देने की प्रार्थना करते हैं। అంత మాత్రమే కాకుండా ना सिर्फ उतना, మా శత్రువులను మేము ప్రేమించగలిగిన వారముగాను, हमारे शत्रुओं को हम प्रेम करने के जैसे మమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయు వారముగా మేము ఉండడానికి కృప చూపించండి. अनुग्रह दिखाइए पिता कि हमसे बैर करने वालों से भी हम भलाई का बर्ताव करें। మిమ్మల్ని మాదిరిగా ఉంచుకొని ఆ రీతిగా మేము బ్రతకడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. आपको आदर्श बनाकर उस रीति से हमें जीने की सहायता करने की प्रार्थना करते हैं। ఈ దీవెనలకు మేము పాత్రులమై ఉండడానికి కృప చూపించమని ये आशीषों के योग्य बनने के लिए आप अनुग्रह दिखाइए पिता। ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరిని మీ చేతికి సమర్పించుకుంటూ ये बातें सुनने वाले हर एक को आपके हाथों में सौंपते हुए యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करके मांगते हैं पिता, ఆమేన్. आमीन। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. నా దేవుని కృప నిత్యము మీకు తోడై ఉండుగాక. ఆమేన్. प्रभु आप सबको आशीष दे। मेरे परमेश्वर की अनुग्रह हमेशा आपके साथ रहे, आमीन। ఈ సందేశాలని ఇంకనూ అనేకులకు మీరు చేరువ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశాల ద్వారా మీరు నిత్యము బలపరచబడాలని మనసారా కోరుకుంటున్నాను, వాంఛిస్తున్నాను. అలాగే మీరు అనేకులకు తెలియపరుస్తారని నేను విశ్వసిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. इन संदेशों को आप बहुत लोगों तक पहुंचाइए। इस चैनल को सब्सक्राइब करिए
इन संदेशों के द्वारा आप हमेशा ताकतवर बनना है करके मैं हृदय पूर्वक कामना कर रहा हूँ, आशा कर रहा हूँ और वैसे ही आप बहुत लोगों तक पहुँचाएंगे करके मैं विश्वास करता हूँ। परमेश्वर आप सबको आशीष दे। आमीन। हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए। पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज।